అన్న రైట్. ఈ శేఖరమంజర్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండటం ఈ చుట్టుపక్కల ప్రజలకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా మరి ఏ ఇబ్బందితోని ఎలాంటి రకమైన మనుషులు ఎవరు వచ్చినా కూడా మరి వారు వేలవేళలా ఉండి ఎంత రిస్క్ అయినా కూడా వారి ఒక ట్రీట్మెంట్ చేయడంలో వాళ్ళని పలకరించడంలో మరి వాళ్ళ యొక్క విధానంలో చాలా గొప్ప ఎత్తుతంగా వాళ్ళు డ్యూటీ అనే కాకుండా మానవత్వంగా మరి బాధ్యతగా చాలా కష్టపడి మరి రోగులని చాలా బాగా చూసుకోవడం జరుగుతున్నది. ఈ హాస్పిటల్ శంకుస్థాపన దగ్గర నుండి నేను చూస్తున్నాను, నేను దగ్గరున్నా. మరి అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి కూడా వాళ్ళ గురించి నాకు తెలుసు. మరి వాళ్ళు చక్కగా మరి ఈ ఏరియా ప్రజలందరికీ కూడా మరి వాళ్ళు ఒక ట్రీట్మెంట్ సేవలు వాళ్ళు వైద్యం చేసి మరి అందరినీ కూడా వివిధ సాదా అని చెప్పేసి ప్రతి డబ్బు ఉన్నోళ్ళు మరి కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన దానికి ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కట్టింది మరి ఇలాంటి పేద ప్రజలకి ఈ వైద్యం అందాలని చెప్పి వీళ్ళకి సేవ చేయడం కోసం మరి ఈ హాస్పిటల్లో ఉన్న మరి నా సిస్టర్స్ మన ప్రతి ఆశా కార్మికులు మరి వారి ఒక ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు మరి టోటల్గా వారి పేరున అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళకి అందుబాటులో ఉండి మరి చాలా చక్కగా మరి యొక్క వైద్యం చేసుకుంటూ మరి అందరినీ కూడా ఆదుకోవడం వల్ల మరి ఏరియా కార్పొరేటర్గా బాణపల్లి నాయకు 33వ డివిజన్ కార్పొరేటర్ నేను మరి వారి యొక్క సేవలు దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి వారిని ప్రత్యేకంగా ప్రజలందరి తరఫున మరి నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను. క్యాంపు యొక్క విధానం క్యాంపు ఇవాళ పొద్దున్న నుండి ఎంతమంది చూశారండి? సుమారు 128 మంది ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది క్యాంపు ద్వారా. ఇంకా గైనకాలజిస్టు 6 రకాల వైద్యం వారు అందియటం ప్రజలకి మరి చాలా 6 రకాల వైద్యులు మరి వైద్యం వారు అందియటం ప్రజలకి మరి ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. మరి ఇలాంటి అవకాశాలు మరి అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. మరి తద్వారా మరి వారిని కూడా పూర్తిగా సహకారాలు వాళ్ళకి గవర్నమెంట్ మన స్టాఫ్ అందరూ కూడా అందించాలని చెప్పి మరి నేను ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా. మరి వారి ప్రజలందరి తరఫున కూడా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడైతే ఏమి ఇబ్బందులు లేవు కదా? రోజు ఏమేమి టాబ్లెట్స్ వేస్తున్నారమ్మా? నీకేమేమి పడుతుంది నీకు ఐడియా లేదా? బ్లడ్ తక్కువ రాశారు ఇక్కడ 7.1 గ్రాములు రాశారు. మెడిసిన్ అమ్మ యాక్చువల్గా బ్లడ్ తక్కువే ఉంది, కాకపోతే ఇది నీకు ఎర్లీ నెలల్లో అమ్మ 12 నెలలు కూడా 12 వారాలు కూడా నిండలేదు నీకు. ఇప్పుడే ఐరన్ టాబ్లెట్స్ పెడితే ఆల్రెడీ వామిటింగ్లా అనిపిస్తుంది, ఇది పెడితే ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుందని పెట్టారు. కానీ ఇంతకంటే తక్కువ అయిపోతుంది అంటే మీకు బ్లడ్ ఎక్కించే అవకాశం కూడా రావచ్చు. ఒకసారి మళ్ళీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చెప్పండి. ఎలానే ఇది కూడా 5వ తేదీ 3వ నెల దగ్గర ఇంకో 3 రోజుల్లో నెల అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చేపియండి. బాగా తక్కువ ఉంది అని అనుకోండి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. లేదు నార్మల్గా ఉంది అని అంటే ఐరన్ ఫుడ్ ఉంటుంది, అంటే పల్లి పట్టీలు కానీ శనగపల్లి చేస్తారు కదా, ఆకుకూరలు కానీ పాలు కానీ ఎగ్స్ కానీ అలాంటివి పెట్టండి. ఒక 12 వారాలు దాటిన తర్వాత ఐరన్ టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకు మీకు ఎప్పుడు బ్లడ్ తక్కువగానే ఉంటుందా? మరి ఇంత తక్కువ ఉంది ఇక్కడ 7 గ్రాములే ఉంది అందుకు అడుగుతున్నాను. ఒకసారి రిపీట్ అయితే చేపేయండి అమ్మా. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్సే వాడండి. మీకు ఆల్రెడీ మేడం పెట్టేసారు బయోప్రెగ్ అని ఈ టాబ్లెట్. ఇదైతే కంటిన్యూ చేయండి అంతే. ఏమైనా సిరప్ వేస్తున్నారా? స్టమక్ పెయిన్ వస్తుందంటే ఇచ్చారు.
అవే కంటిన్యూ చేయండి. నేను ఇప్పుడు ఏం ఎక్స్ట్రాగా రాయట్లేదు, సేమ్ టాబ్లెట్సే పెడతాను. నాకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వస్తే ఒకసారి మూత్రం పరీక్ష కూడా చేయించుకోండి. మొన్న ఎప్పుడో కదా రిజల్ట్స్ వచ్చినాయి. ట్రీట్మెంట్ వాడినప్పుడు తగ్గిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా? చేస్తారండి, ఒకసారి అడగండి, సరేనా? థైరాయిడ్ ఎలాగో నార్మల్ ఉంది, సో నేను రాయట్లేదు. ఇప్పుడు మీకు 9 వారాలే, ఒక నెల తర్వాత ఎన్టీ స్కాన్ అని ఉంటుంది, అది చేయించుకోండి, సరేనా? బ్లడ్ మాత్రం తక్కువగా ఉంది కదా, ఒకసారి చూసుకోవాలి. 7 గ్రాముల కన్నా తగ్గిపోతుంది అంటే రక్తం ఎక్కించాల్సి వస్తుంది, సరేనా? అక్కడికి వెళ్ళండి, కార్డు అది రాస్తారు మీకు, ఓకేనా? మీకు ఏంటమ్మా అది అక్కడ చూస్తారమ్మా, బొక్కల డాక్టర్ చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం ఇది రిపోర్ట్ అది రాసి అన్నీ వాడాలి, కాకపోతే అప్పుడు వచ్చి చూపించండి స్కాన్. కొంచెం జరగడం, కొంచెం సైడ్ ఇస్తారు, కొంచెం సైడ్, ఒక్క నిమిషం. అదే అది వాడుకోవాలి. చేయించుకుంటాను అంటే టెన్షన్ వచ్చిందేమో మేడం, ఫస్ట్ టైం ఈసీజీ ఈసీజీ గవర్నమెంట్లో కూడా చేస్తారు, దాంతో పాటు రాసి వస్తారు. రక్త పరీక్షలు కూడా చేయవచ్చు. ఇవన్నీ చేయవచ్చు, చేయించి చూస్తే దానికి అసలు ఎందుకు వచ్చింది, బరువు వచ్చిందా, గుడ్డ ఇంట్లో వాళ్ళు ఇంట్లో చూడాలి. జరగదు. అమ్మా అమ్మా, హలో అమ్మా, ఫోన్ ఆపు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారా? పేషెంటా? అంతా మమ్మల్ని ఎక్కువ చేస్తాయి. అక్కడ నాకు బ్యాక్ మెడిసిన్ రాశారు, తీసుకున్నా ఇప్పుడు రాశారు. అది బీపీ చూసి రాశారు. ఇందాక బీపీ క్లాసిక్స్ లేవు, అవి కూడా లేవు, అవి కూడా రాశారు. ఈ బయట తీసుకోండి, మరి ఉంటాయి మార్క్ పెట్టారు కదా, మార్క్ పెట్టి బయట తీసుకోండి. लक लीजिए सर लेडोगा सर कुमारी जो रखा नहीं गोली लेडोगा ये मार जल्दी बचा लेडो अपने केना दे అయితే బ్లడ్ టెస్ట్ అవి కూడా చూపి దా టాబ్లెట్ తీసుకున్నా సార్ బాగున్నారు. బాలన్నా దా ఒకసారి వస్తాడు నేను పిలిచాను. మీరు వచ్చేదే తీస్తున్నా.
మీ అది నేను లోన్ తీస్తున్నా మరి కావాలి కదా. ఇప్పుడే మాట్లాడినా స్టాఫ్ అందరితో. నువ్వు వచ్చిన సంగతి నాకు తెలియదు ఇప్పుడు. అక్కడికి వెళ్ళాలి. అక్కడ మాట్లాడి ఇప్పుడు దాకా మాట్లాడి మళ్ళీ చెప్పారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్ అంటే మళ్ళీ కాదన్నా మళ్ళీ హట్ అవుతారని. మీరు వచ్చింది నాకు తెలియదు. నేను లోన్ షూట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచే స్టార్ట్ చేశా. మాట్లాడతారా మరి ఇక్కడ హాస్పిటల్ కదా అన్నా? డాక్టర్లు చూస్తారని చూడమ్మా మాట్లాడుతావు అన్న? ఏం మాట్లాడాలి, అది వేరు ఇది వేరు సబ్జెక్ట్. హెల్త్ పరంగా ఈ శేఖరం మంజర్లో అదే ఇస్తా. మాట్లాడుతావా? మాట్లాడమంటున్నావు మళ్ళీ